దైవజనులకు నా హృదయపూర్వక శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఒక మంచి సంకల్పంతో ప్రారంభించిన కార్యం గూగుల్ మీట్ నిరాటంకంగా 3 years కంప్లీట్ చేసుకోవడం. ఆ సందర్భంగా మనమంతా మళ్ళీ కొరకు కూర్చోవడం, ఇది నిజమైన ఆశీర్వాదం. విలువైన ఈ సందర్భంలో అంతకంటే విలువైన ఒక పాఠాన్ని మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. అదే దేవునితో యుద్ధమా, దేశానికి ఇది క్షేమమా. బేస్ తీసేయండి, ఎక్కువ ఉంటే తీసేయండి, షార్ప్గా ఉండేది చూడండి. దేవునితో యుద్ధమా. ఈ ప్రపంచంలో మనుషులు రకరకాల యుద్ధాలు చేస్తారు. యుద్ధాలలో మనిషి ఏ ఆయుధాలు వాడినా, విలంబులతో ఒకనాడు యుద్ధాలు చేశారు, ఖడ్గము ధరించి, ఈటెలు ధరించి, గదలు ధరించి యుద్ధాలు చేసిన కాలం ఉంది. ఆ తర్వాత తుపాకులతో, అణ్వస్త్రాలతో సహా యుద్ధాలు జరుగుతున్న కాలం ఇది. ఆయుధాలు ఏవైనా, యుద్ధము ఎక్కడైనా ఒక మనిషి మరొక మనిషితోనే యుద్ధం చేస్తున్నాడు. ఒక మనిషి మరో మనిషిపై పోరాటం చేస్తున్నాడు. గెలుస్తున్నాడు లేదా ఓడుతున్నాడు. ఈ మారణ హోమం ప్రపంచంలో ఘోరంగా ఈరోజు ప్రపంచ వేదికపై కనబడుతుంది. కొంచెం సౌండ్ పెట్టండి. ఒక మనిషి మరో మనిషితో యుద్ధం చేసి గెలవచ్చు లేదా ఓడవచ్చు, బ్రతకొచ్చు లేదా చావచ్చు. మనిషితో యుద్ధం చేస్తే బ్రతికుంటామన్న ఒక నమ్మకం కూడా ఉండొచ్చు. ఇంతవరకు పర్వాలేదు, కానీ మనిషి ఎవరితో యుద్ధానికి సై అంటున్నాడు, ఎవరితో యుద్ధం చేస్తున్నాడు అంటే సాక్షాత్తు దేవునితో. దేవునితో పోరాడుతున్నాను, యుద్ధం చేస్తున్నాను అనే సంగతి మనిషికి తెలిసి కొన్ని, తెలియక కొన్ని. తెలిసి చేస్తున్నాడు, తెలియక చేస్తున్నాడు. యుద్ధం దేవునితో చేయగల మనిషి. ఒక మనిషి మరో మనిషితో పోరాడగలడు. ఒక మనిషి తన ఎదుటి మనిషిని పడగొట్టగలడు, గెలవగలడు, నిలవగలడు. కానీ దేవుని ఎదుట నిలవగలడా, గెలవగలడా? మరెందుకు యుద్ధం చేస్తున్నాడు అంటే దేవుడు అంటే ఏంటో తెలియక, దేవుని గురించి అర్థం కాక. అలా ఎవరు యుద్ధం చేస్తారండి అని ఒకవేళ మీరు అనుకుంటే, ఒకసారి అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము 34 నుంచి చదువుదాం. 33 నుంచి కూడా చదువుదాం. 33 నుంచి. వారు ఈ మాట విని అత్యాగ్రహము తెచ్చుకొని ఎవరు వెళ్ళు అంటే యోధ మత పిచ్చి వాళ్ళు, మత పిచ్చి పట్టిన వాళ్ళు. అత్యాగ్రహము తెచ్చుకున్న వారు ఎవరు అంటే యోధ మతం అనే ఒక మత పిచ్చి పట్టిన మత మౌఢ్యులు, మూర్ఖులు, మత చాందస్వాదులు. వీరు యేసుక్రీస్తునే చంపారు. ఆయన పేరు వినబడుతుంటే వాళ్ళకి ఎందుకో సహించలేని ఒక భయంకరమైన అసూయ, ఈర్ష, ద్వేషం. ఆయన శిష్యులు ఆయన మరణించి తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత ఆయన నామాన్ని ఆయన శిష్యులు ప్రకటిస్తుంటే తట్టుకోలేకపోతున్నారు. వారట అత్యాగ్రహం తెచ్చుకొని శిష్యులను చంపాలనుకున్నారట. చంపనుద్దేశించగా సమస్త ప్రజల వలన. మతం అంటే దేవుడు, దేవుడు పేరు చెప్పాడు. దేవుడు అన్నప్పుడు ఆ దేవుడు నరహత్య చేయకూడదని కూడా చెప్పాడు. ధర్మశాస్త్రం, మోషే ధర్మశాస్త్రం ఇచ్చాడు. మాకు ధర్మశాస్త్రం ఉంది, మేము ధర్మశాస్త్ర పండితులం, ప్రవిష్టులం,
మేము డివోటీస్, ఐక్యత భావంతో పాటిస్తాము, ధర్మశాస్త్రాన్ని ఎవరన్నా ఊరుకోము. ఇవన్నీ పైపై మాటలు. మతం అని పేరు పెట్టుకున్నవాడు ఎవరు వాడు ధర్మాన్ని గౌరవించగలడు. మతం పేరు చెప్పుకొని రాజకీయాలు చేస్తారు, మతం పేరు చెప్పుకొని ధనం దండుకుంటారు, మతం పేరు చెప్పుకొని అవసరాలు తీర్చుకుంటారు, మతం పేరు చెప్పుకొని స్వార్థపు రాజకీయాలు చేస్తారు. వీళ్ళు కూడా అలాంటి వాళ్ళు. నిజంగా వాళ్ళ ధర్మాన్ని ధర్మశాస్త్రాన్ని పాటించే వాళ్ళైతే చంపను ఉద్దేశించరు. ఎందుకంటే ధర్మశాస్త్రం ఏమన్నా నరహత్య చేయకూడదు ఉందా? లేదా? ఉంది. మరి ధర్మశాస్త్రం ధర్మశాస్త్రం అంటే అంత ఇష్టమైనప్పుడు, ధర్మశాస్త్రం అంటే అంత ఏమండి విశ్వాసం కలిగి ఉన్నప్పుడు నరహత్య చేయకూడదు కదా. యేసుక్రీస్తుని చంపారు, ఎందరో ప్రవక్తలు చంపారు, నీతిమంతులు చంపారు. ఇప్పుడు వీళ్ళని చంపను ఉద్దేశిస్తున్నారు. సమస్త ప్రజల వలన అంటే మత పిచ్చి పట్టిన వాడు చంపుతాడు, నరుకుతాడు, హత్య ఏదైనా చేస్తాడు. అప్పుడేం జరిగిందట? సమస్త ప్రజల వలన ఘనత నొందిన వాడు, సమస్త ప్రజల వలన ఘనత నొందిన వాడు, ధర్మశాస్త్రోపదేశకుడును అయిన గమలీయేలను పరిసయ్యుడు మహాసభలో లేచి ఈ మనుషులను కొంతసేపు వెలుపల ఉంచుడని ఆజ్ఞాపించాడు. వారితో ఇలా మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీయులారా, వాళ్ళని బయటకు పంపించాడు. ఇశ్రాయేలీయులందరూ ఉన్నారు, వీళ్ళని చంపాలని ప్లాన్ చేస్తున్నారు, యేసునామమును ప్రకటిస్తున్నారు. వీళ్ళు ఏం చేయాలని అందరూ ఆలోచిస్తున్నప్పుడు గమలీయేలు లేచి మాట్లాడుతున్నాడు, ధర్మశాస్త్ర పండితుడు. ఇశ్రాయేలీయులారా, ఈ మనుషుల విషయమై మీరేం చేయబోతున్నారో జాగ్రత్త సుమండి. ఈ దినములకు మునుపు పెద్దవాడు, ధర్మశాస్త్రాన్ని ఎరిగినవాడు, విజ్ఞత కలిగిన వాడు ఏం మాట్లాడుతున్నా చూడండి. ఈ దినములకు మునుపు దూదా అనేవాడు లేచి తానొక గొప్పవాడనని చెప్పుకున్నాడు. ఇంచుమించు ఇలాగ తనను తాను హెచ్చించుకునేసరికి ఇంచుమించు 400 మంది మనుషులు 400 మంది మనుషులు 400 మంది మనుషులు 400 మంది అంటే 400 మంది మనుషులు వానితో కలుసుకున్నారు. వాడు చంపబడెను. 400 మంది ఫాలోవర్స్, వాడు చంపబడ్డాడు. వారికి లోబడిన వారందరూ, అతనికి లోబడిన వారందరూ చెదిరి వ్యర్థులైపోయారు. అంటే ఒక విప్లవం లేస్తుంది. అతన్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు, ఫాలోవర్స్ కొందరు. కానీ అతను చచ్చిపోగానే ఆ విప్లవం ఆగిపోయింది, అందరు చెదరగొట్టబడ్డారు. వాని తరువాత జనసంఖ్య దినములలో గలిలయుడైన యోదాను ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయ ప్రేరేపించను. వాడు కూడా నశించను. జనాన్ని రెచ్చగొట్టాడు. లేచారు, అతనితో ఫాలోవర్స్ వచ్చారు. వాడు కూడా నశించాడు. వానికి లోబడిన వారందరూ చెదరిపోయారు. కాబట్టి నేను మీతో చెప్పున్నదేమనగా, నేను ఎందుకు ఈ విషయాలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను అంటే, ఒక దూదా గురించి, ఒక యోధా గురించి నేను ఎందుకు మీకు చెబుతున్నాను అంటే, ఈ మనుషుల జోలికి పోకండి. అపోస్తలుల గురించి మాట్లాడుతాను. ఈ మనుషుల జోలికి పోకండి, వారిని విడిచిపెట్టండి. ఈ ఆలోచన ఏ ఆలోచన? వాళ్ళు ప్రకటిస్తున్నారే యేసే క్రీస్తు అని, వారు ప్రకటిస్తున్నారే ఈ యేసే దైవ కుమారుడని. ఈ ఆలోచనైనను ఈ కార్యమైనను మనుష్యుల వలన కలిగినది ఆయన. అది వ్యర్థమగును. మనుషులే దాన్ని రెచ్చగొట్టి, లేదా మనుషులే తలంచుకొని, మనుషులే సంకల్పించుకుంటే అది వ్యర్థమవుతుంది. దేవుని వలన కలిగినదాయన, ఒకవేళ అది దేవుని వలన కలిగినదాయన, మీరు వారిని వ్యర్థపరచలేదు. మీరు వారిని వ్యర్థపరచాలని ప్రయత్నం చేస్తే, వాళ్ళని చంపడం ద్వారానో, బైబిల్ తగలబెట్టడం ద్వారానో, లేదంటే వారిని హింసించడం ద్వారానో, చర్చిలు కోలుగొట్టడం ద్వారానో,
మీరు వాళ్ళని వ్యర్థపరచాలని ప్రయత్నం చేస్తే దేవునితో పోరాడు వారు ఎదురు దేవునితో పోరాడు వారవుదురు సుమీ. అంటే ఎవరైతే క్రీస్తుని గురించి ప్రకటిస్తున్నారో, ఎవరు క్రీస్తు మార్గాన్ని సిద్ధపరుస్తున్నారో వారిని వ్యర్థపరచాలనుకున్న, ఆటంకపరిచే, చంపాలనుకునే, హింసించే, వారిని మధ్య నుండి తీసేయాలనుకునే ప్రతివాడు ఎవరితో పోరాడుతున్నాడట? దేవునితో. ఇప్పుడు మనుషులు దేవునితో పోరాడుతున్నారా అంటే వారు ఉన్నారంటే మీకు కొంతమంది క్లారిటీ వచ్చేసింది. ఎవరు వాళ్ళు? ఈరోజు క్రైస్తవ్యాన్ని లేకుండా చేయాలని, స్వార్థను అడ్డుకోవాలని, క్రీస్తు ప్రచారాన్ని అడ్డుకోవాలని, బైబిల్ ఈ దేశంలో లేకుండా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారే, వాళ్ళందరూ ఎవరితో పోరాడుతున్నారు వాళ్ళకి తెలియట్లేదండి. ఎవరితో పోరాడుతున్నారు వాళ్ళు? దేవునితో, దేవునితో, దేవునితో. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వచ్చిన తర్వాత అండి ప్రతివాడు యేసుక్రీస్తు గురించి మాట్లాడేవాడు. ఎక్కువ తీసేయండి. ఓకే, ప్రతివాడు క్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు. కామెంట్లు బైబిల్ గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళ కామెంట్లు, వాళ్ళ వెకిలి చేష్టలు, వాళ్ళ హేళన చూస్తుంటే దేవుడేంటో అర్థం కాలేదు వాళ్ళకి. దేవుడు అర్థం కాలేదు. ఒక విధంగా వాళ్ళకి దేవుడు అర్థం కాకపోవడానికి కారణం క్రైస్తవ్యం కూడా అవుతుంది. ఎందుకంటే దేవుని గురించిన భయం, దేవుని గురించిన శక్తి, దేవుని పవర్ ఈ ప్రపంచానికి క్రైస్తవులే సరిగా పరిచయం చేయలేదు. ఎక్కువగా క్రైస్తవులు ప్రపంచవ్యాప్తంగా దేవుని గురించి ఏం చెప్పారు అంటే దేవుడు ప్రేమమయుడని చెప్పారు. దేవుని ప్రేమ గురించే చెప్పారు. నువ్వు ఎంత ఘోర పాపివైనా ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నిన్ను ఈ రాత్రి ప్రేమించున్నాడు. అక్కడ నిన్న రాత్రి ప్రేమించలేదు. ప్రేమ 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 ప్రేమ. మరీ ఏమండి, మా నాన్నకి నేనంటే పిచ్చి, పంచప్రాణాలను పిల్లలకు తెలిసేలా ప్రేమించకండి. ఆడు మాట లేక నెత్తినికి కూర్చుంటాడు. పిల్లల్ని ప్రేమించండి, కానీ మీ ప్రేమ వాడికి అలుసు కాకూడదు. అంతగా మీ పిల్లలంటే ప్రేమ ఉందా మనసులో పెట్టుకోండి, కానీ వాళ్ళని ఎప్పుడు పెద్దలతో ఏం చేస్తుండాలి? కొడుతుండాలి, లేకపోతే వాడిని ఎత్తినెక్కుతాడు. అలాగే దేవుడు అధికంగా ప్రేమిస్తున్నాడని చెప్పావు, కానీ ఆయన క్యారెక్టర్ ఎలాంటిదో చెప్పలేదు. దానివల్ల దేవుడు అంటే ప్రేమ అలాగే మాట్లాడతారు. కానీ బైబిల్లో నుండి దేవుని గురించి ఎప్పుడు రాయబడినా, ఎక్కడ రాయబడినా భయభక్తులు అని ఉంటుంది. చూడండి పదం బైబిల్లో సుమారుగా 52-53 సార్లు పైగా ఉంటుంది బైబిల్లో. యెహోవా యందు భయభక్తులు. ఈ భయభక్తులు జంటపదాలు, కొన్ని జంటపదాలు ఉంటాయండి మనకు తెలిసిన పదాలు. పాడి పంటలు, వెలుగు నీడలు, తోడు నీడలు, ఇంకా మంచి చెడ్డలు, చిన్న ఇలా జంట పదాలు ఉంటాయి. వాటిల్లో జంట పదాల్లాగా బైబిల్లో 2 పదాలు ఎప్పుడు కనపడుతుంటాయి: భయ, భక్తులు. ముందు భక్తి నేర్పాడా, భయం నేర్పాడా? దేవుడు ముందు భక్తి నేర్పాడా, భయం నేర్పాడా? ముందు భయం ఉండాలా దేవుడు అంటే, భక్తి ఉండాలంటే ముందు ఏది ఉంచాడు? భయమే. భయం ఉంటే ఆటోమేటిక్గా భక్తి వస్తుంది. భయం లేకపోతే భక్తి కూడా ఉండదండి. యేసుక్రీస్తు గురించి రాయబడుతున్నప్పుడు కూడా శరీరధారి అయి ఉన్న జనములలో ఆయన రోదనతోనూ కన్నీళ్లతోనూ యెహోవా దేవుని యందు భయభక్తులు, భయభక్తులు, భయభక్తులు కలిగి ఉన్నదన్న భయం. భయం. నిర్గమకాండం దేవుడు ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రం ఇస్తున్నప్పుడు ఏమని రాయించాడో, ఏమని మాట్లాడుతున్నాడో మోషే చూడండి దేవుని గురించి. 20వ అధ్యాయం 20వ వచనం. నిర్గమకాండం 20వ అధ్యాయము 20వ వచనం. అందుకు మోషే భయపడి
18 నుంచి చూద్దాం. 18 నుంచి, ఎందుకంటే ధర్మశాస్త్రం ఇవ్వాలనుకున్న దేవుడు దేవదూతను పంపించాడండి. దేవుడు డైరెక్ట్గా సీనాయి పర్వతం మీద దిగలేదు. చాలామంది యెహోవా దేవుడు డైరెక్ట్గా దిగాడు అంటున్నారు. చాలామంది అలా అనుకుంటున్నారు. దేవుడు ఎక్కడ డైరెక్ట్గా భూమి మీదకి దిగడు. దిగితే భూమి తట్టుకోలేదు. ఈ భూమి ఉండదండి, దేవుడి పవర్ని ఈ భూమి తట్టుకోలేదు. పవర్ని తట్టుకోవడం ఏంటి అని అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. హాలోజన్ ల్యాంప్స్ ఉంటాయండి, 500,000. ఇవి ఎల్ఈడి బల్బులు, ఇప్పుడు వేసినవి ఎల్ఈడి బల్బులు. వాటికి కూడా మంచి ఎక్కువ గేజ్ వైర్ వాడతారు. ఈ 500 ల్యాంప్స్, 1000 ల్యాంప్స్, హాలోజన్ ల్యాంప్స్ ఉంటాయి చూసారా, వాటికి 320 వైరు, 780 వైరు, అలాంటి అంటే ఎక్కువ గేజ్ ఉన్న వైర్ వాడతారు. సిల్క్ వైర్ వేసారనుకోండి, ఏదో బాక్సులకి వేసి సిల్క్ వైర్ వేసారనుకోండి, వేసి చూడండి ఒకసారి. 1000 ల్యాంప్కి సిల్క్ వైర్ కనెక్ట్ చేసి ఏమండి ఆ హోల్లో ఏమంటారు వాటిని హోల్డర్లో పెట్టేసి స్విచ్ అయ్యి ప్లగ్లో పెట్టి చరచరమని ఎక్కడో కాలిపోతుంది, ఒక్కసారికి కాలిపోతుంది. ఆ 1000 వాట్స్ పవర్ని అది లాక్కుంటుంది. ఆ పవర్ను మోసుకెళ్ళే పవర్ శక్తి ఆ వైర్కి లేదు. అంటే 1000 వాట్ పవర్ని ఆ వైరు తట్టుకోలేదు. అర్థమైందా? ఆ వైరు తట్టుకోలేకపోయింది, పవర్ తట్టుకోలేక వైరు కాలిపోయింది. అదే గేజ్ ఎక్కువైతే తట్టుకుంటుంది. అంటే పవర్ పెరిగే కొద్దీ ఆ వైరు దాన్ని తట్టుకోలేదు. ఇది మీకు అర్థమైంది. దేవుడు ఎంత పవర్ అంటే, ఈ భూమి మీదకి దేవుడు వచ్చాడంటే అసలు భూమి కనబడదండి, బూడిదవుతుంది. ఆయన అంత పవర్. సూర్యుడు ఈ భూమికి దగ్గరగా రావడం కాదు, సూర్యుని మీది ఒక అగ్నికేల. ఒక అగ్నికేల అంటే తెలుసుగా, అగ్నికేల. మంట మండుతున్నప్పుడు అప్పుడప్పుడు ఇలా పొయ్యిలో నుంచి చిన్న ఫ్లేమ్ ఒక నాలుకలాగా బయటకు వస్తుంది, దాన్ని అగ్నికేల అంటారు. ఒక్క అగ్నికేల భూమికి తగిలితే భూమి మీద ఉన్న మనుషులు మొత్తం మాడి మసవుతారట. మనుషులు, జంతువులు, చెట్లు. అదే సూర్యుడు మొత్తం భూమి మీద పడ్డాడు అనుకోండి, భూమి బూడిదైపోతుంది. అలాంటి సూర్యుడు విశ్వంలో ఎన్ని ఉన్నాయో తెలుసా? కోటాను కోట్లు. ఆ సూర్యులన్నిటినీ వెలిగిస్తున్న మహాశక్తి ఎవరు తెలుసా? దేవుడు. ఇప్పుడు ఆలోచించండి దేవుడి పవర్. ఒక సూర్యుడు భూమిని తాకితేనే భూమి ఉండదు, కొన్ని కోట్ల సూర్యులను వెలిగించే దేవుడు ఇంకెంత పవర్. ఆయన భూమి మీద అడుగు పెడితే అసలు భూమి ఉండదండి, నువ్వు నేను కూడా ఉన్నావు. కానీ మొన్న ఒక ఆవిడ చెబుతుందండి, ఏదో ఇంట్లో చుట్టమైనట్టు దేవుడు చీపురట ఇలా పట్టుకొని ఉడుస్తుందట, చెయ్యంతా కందిపోయిందట. అప్పుడు దేవుడు అంటున్నాడట, అమ్మ చీపురు ఇక్కడ కాదు, పైకి పట్టుకో, నీ చెయ్యి బాగుంటుంది. ఒక సేవకుడి భార్య, వాళ్ళంటే మీకు బాగా ఇష్టం, ఎందుకంటే అబద్ధాలు చెప్తే బాగా ఇష్టపడతారు కదా. ఏంటి చీపురు పట్టుకుంటే చెయ్యి కందిపోయిందంట, యేసుప్రభు వచ్చి మాట్లాడుతున్నారట, పైకి పట్టుకో, చీపురు పైకి పట్టుకో. ఒక ఆయనేమో ఒక ఆవిడ అంటుందిలేండి, కాఫీ కలపడం పాలు కలపడం చేస్తుందంట, షుగర్ వేయటం మర్చిపోయిందట. పాస్టర్ గారికి ఇవ్వాలి. ఏం షుగర్ లేదంటే లోపలికి వచ్చి, ప్రభువా నువ్వు పక్కనే ఉన్నావు, నేను షుగర్ లేదు చెప్పొద్దా? పాస్టర్ దేవుడిని అడుగుతుంది, నువ్వు పక్కనే ఉన్నావు, నేను షుగర్ లేదని చెప్పాలా వద్దా? నేను మర్చిపోయాను, నువ్వు చెప్పొద్దా? ఈ మాట వింటే మీకు ఎలా ఉంటుంది? అమ్మో అమ్మగారు యేసుప్రభునే గద్దిస్తుంది. అలా ఆయన గద్దించినట్టు, మీ ఆయన్ని తిట్టినట్టు కొట్టినట్టు అనుకున్నావు దేవుడు అంటే. ఆయన ఈ భూమి మీద అడుగు పెట్టడం కాదు కదా, ఆయన నోటి శబ్దం భూమిని తాకిన భూమి భస్మం అయిపోతుంది తెలుసా. మరి సీనాయి పర్వతం మీద దిగింది ఎవరో తెలుసా? దేవదూత. ఆ దేవదూత దిగితేనే ఆకాశాన్ని అంటేట్టుగా పొగ, మంట, పొగ, పెద్ద పెద్ద ఉరుములు, ఆ శబ్దాలు. ఇశ్రాయేలీని ఆ కొండ మీదకి దిగినప్పుడు ఆ కొండను తాకొద్దని చెప్పి దూరంగా నిలబడమని చెప్పి అన్నాడు.
ఒక దేవదూత దిగితేనే ఆ దిగిన స్థలాన్ని తాకితే చస్తారు వాళ్ళు, అంత బలహీన మనిషి. వాళ్ళు తాకలేదు, దూరంగానే ఉన్నారు. కానీ శబ్దాలకు, ఆ ఉరుములకి, ఆ దేవదూత మాట్లాడుతున్న మాటలకి వాళ్ళు తట్టుకోలేక 18వ వచనంలో అంటున్నారు, ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బోరధ్వని. దేవదూత దిగితే పర్వతమంతా ఉరుములు, మెరుపులు, బోరధ్వని. ఆ పర్వత ధూమమును చూసి, ఆ పర్వత ధూపము, పొగ, భయపడి తొలగి దూరంగా నిలిచి మోషేతో ఇట్లా అన్నారు. ఏమన్నా చదవండి. నువ్వు మాతో మాట్లాడు, మేము వింటాం. చాలా నాయన, మేము వింటాం. ఎంత బుద్ధి వచ్చిందండి వాళ్ళకి. అంటే పాస్టర్ గారు చెప్పినప్పుడు వినాలి. దేవుడు మాట్లాడితే నేను వింటా అన్నావంటే అయిపోతావు. దేవదూత మాట్లాడితేనే తట్టుకోలేక, బాబోయ్ ఇంకొద్దు, నువ్వు మాతో మాట్లాడు, మేము వింటాం. దేవుడు మాతో మాట్లాడితే మేము చస్తా, ఇప్పుడే వచ్చేటట్టున్నాం. ఉరుములు మెరుపులకి తట్టుకోలేక ఇంకా సేపు అలాగే మాట్లాడితే మా గుండె ఆగిపోద్ది. నాయన నువ్వు చెప్పు మోషే, నువ్వు విని మాకు వచ్చి చెప్పు, మేము వింటాం. దేవుడు ఇంకా సేపు మాట్లాడంటే మేమేమైపోతాం? చచ్చిపోతాం. అర్థమైపోయింది. అప్పుడు మోషే ఏమన్నారు చూడండి. అందుకు మోషే భయపడకండి, మిమ్మల్ని పరీక్షించుటకు మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగుటకును, ఆయన భయం మీకు కలగాలి. ఏం కలగాలట? దేవుడు ఇశ్రాయేలుకు నా భయం ఉండాలంటే నా పవర్ ఏంటో కొద్దిగా చూపించాలి. అంతే కదండి. పిల్లలకు భయం ఉండడానికి అప్పుడప్పుడు కొంచెం బెత్తంతో కాస్త గట్టిగానే తగనిస్తాం. ప్రేమ ఎక్కువైపోయి ఇలా అంటున్నాం అనుకుని మాటికి అవి ఉత్తినే మా మమ్మీ అస్సలు కొట్టలేదు అనుకుంటుంది. ఉత్తినే మా డాడీ పిల్లలతో, చిన్న పిల్లలతో ఏదో అలా ఫైట్ చేసినట్టు ఇలా అంటాం. పిల్లలు కదండి, వాళ్ళు దోచేస్తాను, మనం పడిపోయినట్టు యాక్షన్ చేస్తాం. చిన్న పిల్లలు కనుక ముద్దది, అది అలాగే కంటిన్యూ చేసామనుకో, నిజంగానే మా డాడీ నా ఏముండదంటే ఇశ్రాయేలుకి భయం ఉండదు. అందుకే ఎందుకు ప్లాన్ చేశాడు ఇలాగంటే, ఆయన యందు నీకు భయం కలగాలి, భయం ఉండాలి, భయపడాలి. భయపడకపోతే మనిషి తిన్నగా ఉండడు. మరొక మాట చూస్తారా? అంటే దేవుడు మొదట ఏం నేర్పాలనుకున్నాడు వాళ్ళకి? భయం నేర్పాలి. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనం. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనం. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా యందు భయం ఉండాలి, అది పవిత్రమైన భయం, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, యెహోవా యందలి భయము పవిత్రమైనది, నిత్యము అది నిలుస్తుంది. తర్వాత మాట 111 కీర్తన 10వ వచనం చూడండి. 111 కీర్తన. ఆయన నామం పరిశుద్ధమైనది, ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. ఏమండి? యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము, జ్ఞానానికి మూలం. దేవుని భయం ప్రజలకు ఉండాలి. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 14వ వచనం. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 14వ వచనం. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. హృదయమును కఠినపరుచుకున్నవాడు. ఒక్కొక్కడు అంటాడు, నిత్యము భయం కలిగి ప్రవర్తించాలంటే భయానికి మీనింగ్ తెలియని బ్లడ్ అన్నది అంటున్నాడు. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. భయం కలిగి ప్రవర్తిస్తే ధన్యుడా? అవును. భయం ఉంటేనే ధన్యుడు అవుతావు. భయం ఉంటే బ్రతుకుతావు. భయం ఉంటే బతికిపోతావు. భయం విడిచి ప్రవర్తించావా చావుతావు. పిల్లలకి కరెంట్ అంటే భయం నేర్పాలా వద్దా?
నా పిల్లలు దేనికి భయపడకూడదు అని వెళ్ళి కరెంటు పట్టుకుంటాం. ఆయన కరెంటు కొన్ని కోట్ల 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 వాట్ల కరెంటు. ట్రైన్ మీద వెళ్ళే కరెంట్ ఎంతంటే 2000 వాట్లు, 25,000 వాట్లు. 25,000 పట్టుకొని చూడండి, 5 నిమిషాలలో అస్థిపంజరం పడుతుంది కనుక. నిజమేనండి, మొత్తం మాంసం అంతా ఆవిరైపోయినట్టు అయిపోతుంది, అంత పవరా. మరి ఆయన ఎవరు? కనుక కరెంట్ అంటే నా బిడ్డకు భయం ఉండకూడదు అనకూడదు, దానికి భయం ఉండాలి. సముద్రం అంటే భయం ఉండకూడదు అనకూడదు, దాని భయం ఉండాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే ప్రాణం నిలుస్తుంది. ఒకడు చెన్నైలో ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత చెప్పాను కదండి, మార్నింగ్ చెప్పాను, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాం. ఏవో పిచ్చి పిచ్చిలు చేసి ఏం కావాలట వాడికి? లైక్లు కావాలట. దానికోసం ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా వింత వింత వికారమైన చేష్టలు చేస్తున్నారు. ఒకడు వెళ్ళే ట్రైన్ కింద పడుకుంటున్నాడు. ట్రైన్ కింద చస్తే ఆడు పక్కగా ఉన్నాడు కనుక బతికి పట్టగట్టాడు. ఇంకో ట్రైన్ వస్తే సెల్ఫీలు తీసుకుంటున్నాడు. ఇంకోటి ట్రైన్ వెళుతూనే ఉంది, ఆడు దిగేసి ఎక్కి మళ్ళీ ఎక్కుతున్నాడు, దిగి పరిగెత్తుకుంటే మళ్ళీ ఎక్కేస్తున్నాడు. ఒకడు ఏకంగా సింహపు బోన్లోకి దాని డెన్లోకి దూకేసాడు. దాని ముందు తొడగొడుతూ వీడియో తీగి సోషల్ మీడియాలో పెట్టాలి, హీరో అయిపోవాలి. చంపేసింది. ఏం చేసింది? చంపేసింది, చీల్చేసింది వాడిని. ఇప్పుడు చదవండి ఆ మాట, సామెతల గ్రంథం ఆ మాట చదవండి, 28వ అధ్యాయము 14వ వచనం. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. హృదయమును కఠినపరుచుకొని వాడు కీడులో పడును. అంటే నువ్వు భయం లేకుండా ప్రవర్తిస్తే ఖచ్చితంగా ఎందుకు వెళ్తావు? చావులోకి, కీడులోకి, ప్రమాదంలోకి. ఈ భూమి మీద కొన్నిటికి భయపడకపోతే ప్రమాదం ఉందే, దేవాది దేవుడికి భయపడకపోతే ఎంత ప్రమాదం తెలుసా? ఏంటి ఆయనతో యుద్ధమా? దేవునితో యుద్ధమా? దేశానికి అది క్షేమమా? ఇలా దేవుని భయం ఏంటో తెలియక, దేవుడు అంటే ఏంటో అర్థం కాక ఒకడు దేవుణ్ణే సవాల్ చేశాడు. ఎందుకు భయపడాలి నేను అన్నాడు. ఎవడో యెహోవా అంటే అన్నాడు. చూస్తారు ఎవరో? నిర్గమకాండం. దేవుడు అంటే ఏంటో ఎవరు చెప్పలేదు అతనికి. మోషే వచ్చి అడుగుతుంటే 5వ అధ్యాయం నిర్గమకాండం 1వ వచనం నుంచి చదువుదాం. నిర్గమకాండం 5వ అధ్యాయం 1వ వచనం నుంచి. తర్వాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూసి, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా, ఫరోతో మాట్లాడుతున్నాడు, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అరణ్యంలో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుతున్నాడు అని. ఫరో, నేను అతని మాట విని ఇశ్రాయేలును పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను రాజుని. ఈజిప్ట్ అంటే ఈ ప్రపంచంలో మొట్టమొదట నాగరికత కలిగిన దేశం అది. ఇప్పుడు అమెరికా ఎలాగో ఆ రోజుల్లో ఈజిప్ట్ అలాంటిది. అమెరికా ఓడి కావాలని సలహా ఇస్తే తీసుకుంటాడు, ఇవ్వండి. ఇప్పుడు వచ్చింది ట్రంప్, ఆయన కదిలిస్తే పెద్ద కంపు, ఎవడి మాట వెళ్ళదు. ఎంత పవర్ఫుల్ అమెరికా అంటే ఆ రోజుల్లో ఈజిప్ట్ కూడా అంతే పవర్ఫుల్. ఈజిప్ట్ అంటే ఈజిప్ట్. ఫరో వాడికి ఉన్న ఆ గర్వం చూసారా? అతని మాట విని నేను ఈ జనాన్ని పంపించడానికి అసలు యెహోవా ఎవడు నాకు తెలియదు. బాగా గర్వం తలకెక్కినప్పుడండి అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కనపడుతుంటాడు, నాకు ఆడెవడో తెలియదమ్మా అంటాడు. అప్పుడు అవతలోడు ఏమనుకుంటే తెలుసా, నేనెవడో చెప్తాను, నేనేంటో తెలిసేలా చేస్తా. నా ఈగో టచ్ చేసావు కదా. ఏ టచ్ చేశాడట? మనిషికే ఈగో టచ్ చేస్తే ఎంత పౌరుషం రోషం పొడుచుకొస్తుంది. అసలు పౌరుషం రోషం అన్న పదాలు కేరఫ్ అడ్రస్ ఎవరు తెలుసా?
యెహోవా. పౌరుషము రోషం అంటే ఏంటో ఆయన దగ్గర నేర్చుకోవాలి. యెహోవా ఎవడో నాకు తెలియదు అన్నందుకు దేవుడు ఎలా తెలియజెప్పాడో చూస్తారా? ఎలా తెలియజెప్పాడో చూస్తారా? ఏమండి, నాకు తెలియదు అన్నందుకు మొట్టమొదటి చేసిన చిన్న సూచక్రియ కర్రను పాము చేశాడు. మాట వల్ల, ఎందుకంటే అది వాళ్ళు కూడా చేయగలరు కదా. ఐగుప్తు మంత్రగాళ్ళు వచ్చారు, వీళ్ళెవరో గారడి వాళ్ళు, కర్రను వాళ్ళు పాముని చేశాడు. కాకపోతే చిన్న చేంజ్, వాళ్ళ పాముల్ని ఈ మోషే కర్ర పాము మింగేసి నీళ్ళను రక్తంగా మార్చాడు. వాళ్ళు మార్చారు. కప్పలు పుట్టించాడు, వాళ్ళు పుట్టించారు. ఆ తర్వాత ధూళిని కొట్టాడు మోషే, పేలైపోయాయి. ఇది వాళ్ళు చేయటం మానేశారు, చేయలేకపోయారు. ఇది దేవుని శక్తి. మరి మీ దగ్గర ఉన్న శక్తి ఏంట్రా? శక్తా పాడు, అది గారడి. అది గారడి. అక్కడి నుంచి ఇక మోషే మాట ఏమన్నా మోషే చేసింది వాళ్ళు చేయలేకపోయారు. ఎంత వరకు వచ్చిందంటే ఒకసారి చూడండి, దేవుడు రాయించిన మాట, మహాభయము వలన. ఇదిగోండి ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 21వ వచనం. సూచక్రియలను మహత్కార్యములను జరిగించుచు, సూచక క్రియలను మహత్కార్యములను జరిగించుచు, మహాబలము కలిగి చాపిన చేతులు గలవాడవై మహాభయం పుట్టించి ఐగుప్తులో నుండి నీ ప్రజలను రప్పించి ఏం చేశాడట? ఏం పుట్టించి రప్పించాడట? మహాభయం. మోషే వస్తున్నాడంటే గజగజలాడాడండి ఫరో. ఎందుకు వస్తున్నారు? దేశమంతా ఏగలు, దేశమంతా చీకటి, దేశమంతా ఏమంటే రక్తం, దేశమంతా కప్పలు, ఆ తర్వాత వడగంట్లు, మిడతలు, ఆ తర్వాత చివరికి ఫరో తొలి సంతానం నుంచి పశువు తొలి సంతానం వరకు దేశమంతా చావుకేకలు. ఎవడు యెహోవా అన్నందుకు ఎంత చేశాడు తెలుసా? యెహోవా ఎవడు అంటావా? ఎవరితో యుద్ధం చేద్దాం అనుకున్నాడు? ఎవరితో యుద్ధం ప్రకటించాడు? నీ పక్కన ఉన్న చిన్న చిన్న దేశాలు అనుకుంటున్నావా ఫరో యుద్ధం చేయడానికి? నేను నాగరికత కలిగిన దేశాన్ని, నైలు నది ప్రక్కన సువిశాలమైన దేశం, నైలు నది సారవంతమైన నది, నైలు నది నాగరికత అంటాం. ఈజిప్షియన్ సివిలైజేషన్, అతిపెద్ద నది నైలు నది. అంత గొప్ప సివిలైజేషన్ ఉండేసరికి దేవుణ్ణి ఎదిరించేశాడు. దేవుణ్ణి ఎదిరించినందుకు దేవుడు పట్టించిన గతి ఏంటో తెలుసా? దేవుడితో యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఫరో తొలి సంతానం కూడా హతమై, దేశంలోని ప్రజలందరి తొలి సంతానం హతమై, ఒక్క రాత్రిలోనే దేశమంతా శవము లేని ఇల్లు లేదని తెల్లబర్లేస్తే, పశువులలో తొలి సంతానం, మనుషుల్లో తొలి సంతానం, శవము లేని ఇల్లు, దేశమంతా మహాఘోష. ఏమంటే ఊర్లో అందరిలో ఒక్కసారిగా మొదటి కొడుకు చచ్చిపోయాడు అనుకోండి, మొదటి బిడ్డ చనిపోయాడు అనుకోండి, జస్ట్ ఊహించండి. మన ఊర్లో జరిగితే ఊహించండి. అది అసలు ఆ దృశ్యం ఎంత భయంకరం, ఆ పరిస్థితి ఎంత భయంకరం. తట్టుకోగలం ఆ ఊళ్ళంతా గగురు పుట్టేస్తే. అలాంటిది దేశమంతా అమెరికా దగ్గర అంత పవర్ఫుల్ అణ్వాయుధాలు ఉండేవి, అంత పవర్ఫుల్ అణ్వాయుధాలు లేవండి. రష్యా దగ్గర అంత పవర్ఫుల్ అణ్వాయుధాలు లేవు. దేవుడు పుట్టించే భయం ఎలా ఉంటుందో తెలుసా? దేవుడు పుట్టించే భయం. ఒక ఎగ్జాంపుల్ అండి, దేవుడు రాయించిన మాటని చదువుదాం. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము 11వ వచనం. దేవుడి పుట్టించే భయం ఎలా ఉంటుందో చెప్తున్నాను. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము 11వ వచనం. అందుకైన నీవు పోయి పర్వతము మీద
యెహోవా సముఖమందు నిలిచియుండుమని సెలవిచ్చాను. అంతటా యెహోవా ఆ వైపున సంచరించగా బలమైన పెనుగాలి లేచెను. యెహోవా అంటే యెహోవా పక్షాన్ని ఎవరు లేచారు? ఎవరు నడిచారు? ఒక దేవదూత. యెహోవా సంచరించాడని పాత నిబంధనలో యెహోవా వచ్చాడని, యెహోవా మాట్లాడని ఎక్కడ మీకు కనబడినా మీరు ఫిక్స్ అవ్వాల్సింది ఏంటనమాట? యెహోవా తరపున ఎవరున్నారు? దూత. చదవండి మాట. యెహోవా సముఖమందు నిలిచి ఉండమని సెలవిచ్చినంతలో యెహోవా ఆ వైపున సంచరించగా బలమైన పెనుగాలి లేచెను. యెహోవా భయమునకు పర్వతాలు బద్దలైపోయాయట. యెహోవా భయమునకు పర్వతాలు బద్దలైపోయాయి, శిలలు చిన్న భిన్నములయ్యాయి. గాని యెహోవా గాలి దెబ్బ ఎందుకు ప్రత్యక్షం కాలేదు. గాలిపోయిన తర్వాత భూకంపం కలిగారు. ఒక దేవదూత కదిలితే పర్వతాలు ఏమైపోతాయట? బద్దలు బద్దలు బద్దలు. ఈరోజు డేట్ 27, నిన్న 26. సరిగ్గా 20 ఏళ్ల క్రితం ఇండోనేషియా సుమిత్రా దీవుల్లో ఓ భయంకరమైన భూకంపం వచ్చింది. 2004 డిసెంబర్ 26 ప్రపంచము నివ్వెరపోయే భూకంపం. 23,000 అణుబాంబులు ప్రయోగిస్తే ఎంత పవర్ ఉంటుందో అంత పవర్ భూకంపం ఉండేది. సముద్రపు అడుగున 23,000 అణుబాంబులట ఒకేసారి ప్రయోగిస్తే ఎంత పవర్ ఉంటుంది అంటే, ఎక్కడో ఇండోనేషియా సుమిత్రా దీవుల్లో వచ్చిన భూకంపం 9,000 కిలోమీటర్లు సుమారుగా దూరం ఉన్న అమెరికాలో కూడా భూకంపం కలిగిందట. చెప్పాలంటే భూమికి ఈ చివరి నుంచి ఆ చివరికి భూకంపం వచ్చింది. 23,000 అణుబాంబులు ఒకేసారి పేలితే నిజంగా 30-40 అడుగుల ఎత్తు అలలు లేచాక. 30-40 అడుగులు. ప్రక్కనే విజయవాడ ప్రక్కనే మచిలీపట్నం ఒక 70 కిలోమీటర్లు, అక్కడ కూడా 40 అడుగుల ఎత్తున నీళ్లు లేచాయండి. చల్లా చెదురైపోయారు మనుషులు. ఉదయాన్నే వెళ్ళిపోయి సూర్య నమస్కారం చేసేవాళ్ళు కొంతమంది, ఏమంటే తెల్లవారుజామున వెళ్ళిపోయి అలలకు ఆడుకునేవాళ్ళు కొంతమంది. ఈ బాపట్ల బీచ్ కానీ, మంగినపూడి బీచ్, అదే బందరు కానీ, మొత్తం చెన్నై కానీ, మొత్తం టోటల్ దేవుడి పవర్ చెప్తున్నాడు. దేవుని పవర్. ఒక దేవదూత కదిలితేనే పర్వతాలు శిలలు బద్దలైపోయాయి. పాపమైన పవర్ తెలవక ఏంటి అతని మాట విని వీళ్ళందరూ పంపించేయాలా? ఎవడు యెహోవా అన్నాడు. యెహోవా అంటే ఎవడో చూపించాడు అంతే. చివరికి ఏమన్నాడు తెలుసా? తొందరగా వెళ్ళిపోండి, మా దేశం వదిలేసి తొందరగా వెళ్ళిపోండి. మోషే ఆహారంలో పేరు చెప్తే గజ 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 గజలాడారు. అందుకేమన్నాడు ఇర్మీయా గ్రంథంలో? మహాభయము పుట్టించుటచ్చే. ఎవరికి పుట్టింది మహాభయం? భయం లేకపోతే భయం అంటే ఏంటో చూపిస్తాడు. భయం లేని బ్లడ్ మాది, బ్లడ్ లేని గుడ్డు మాది. ఎవరు రాశాడు కానీ డైలాగులు? ఆడికి వందలేండి. ఒక వికారం గడ అక్కడ ఉన్నాడు. ఆడికి బ్యాంకాక్ వెళ్తే వస్తాయి అక్కడ డైలాగులు. ఎవడో పూరి జగన్నాథ్. ఆ బ్యాంకాక్లో ఏంటంటే రోడ్డు మీద సొదమ గుమర్రలాగా విచారణ చేస్తారు. బ్యాంకాక్ అంటే పచ్చి సొదమ గుమర్ర. ఈడంత పచ్చి వెదవ కాబట్టి అక్కడికి వెళ్తే వస్తుంది అక్కడ సినిమా ఐడియాలు. ఆడికి వెళ్ళి కూర్చొని రాస్తూ ఉంటాడు. దేవుడు అంటే ఏంటో అర్థం కాలేదు ఆ దరిద్రులకి. ఒక రాజు దేవుడు అంటే ఏంటో తెలియదు అన్నందుకు తెలిపేలా చేశాడు, తెలిసేలా చేశాడు. అదే ఐగుప్తు రాజు. దేశం ఎంత సర్వనాశనం అయిందంటే, ఎవరితో పెట్టుకున్నాడు? ఎవరితో పెట్టుకోకూడదు వాళ్ళతో పెట్టుకున్నాడు. ఒకరితో వదిలిపోయిందా? ఫరో చూపించిన అహానికి, ఫరో చూపించిన పొగర్కి, దేవుడితో యుద్ధం ప్రకటించినందుకు వాడొక్కడి కుటుంబం నాశనం అయితే దేశమే నాశనం అయిందా? దేవునితో యుద్ధమా? దేశానికి ఇది క్షేమమా? క్షేమండి.
దేవుడితో యుద్ధం ప్రకటిస్తే ఒక్క నీతో పాటు దేశానికి ఏమవుతుంది? చాలామంది అంటుంటారు, ఏమంటే ఫరో తప్పు చేస్తే దేశానికి ఎందుకండి శిక్ష అంటే దేవుడికి ఆ మాత్రం తెలియదా? దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు అన్యాయస్తుడు కాదు. నాయకుడు తప్పు చేస్తే దేశానికి శిక్ష ఎందుకు వస్తుందంటే ఈ ప్రజలందరూ కలిసి ఆ నాయకుడికి సపోర్ట్ గనక, నాయకుడిని సమర్థిస్తారు గనక ఎన్నుకుంటారు. మన దేశం నుంచి ఎన్నుకుంటారు. ప్రజాస్వామ్య దేశాల్లో రాజరిక వ్యవస్థలో ఆ రాజు కావాలని కోరుకుంటారు వాళ్ళు. గనుక జాగ్రత్త. దేవునితో యుద్ధాన్ని మొదలు పెడితే దేనికి వచ్చేస్తుంది? దేనికి శాపం? దేశానికి. చరిత్ర తెలియదు కదండి, చరిత్ర తెలీదు. చరిత్ర పాఠాలంటే డార్విన్ చెప్పిన పాఠాలు కదండి. మనిషి చరిత్ర ఏంటంటే కోతి నుండి వచ్చాడు. ఈ ప్రపంచ చరిత్ర ఏంటి అంటే రామాపితకస్ బామాపితకస్ ఏమండి, ఏవో పిచ్చి కథలు. నిజంగా చెప్తున్నానండి, చరిత్ర పుటలన్నీ చించి తగలబెట్టేయాలండి. నిజమైన చరిత్ర అంటే తెలుసా? బైబిల్లో ఉంది. ప్రతి రాజ్యానికి ఎలాంటి భయం కలిగిందో, ఎలాంటి భయం పుట్టించాడో, ఎలాగ ప్రపంచ దేశాలను కంట్రోల్లోకి తెచ్చాడో బైబిల్లో ఉంది. వీడొక రాజు, ఐగుప్తు రాజు అయితే ఇంకొక రాజు ఉన్నాడండి. ప్రపంచాన్ని ఏలడానికి సిద్ధమై ప్రపంచంపై పెత్తనం సాధించిన రాజు ఒకడు ఉన్నాడు, సెన్హెరీబు. అషూరు రాజు. అషూరు రాజు కాస్త బలం ఉండి, కాస్త బలంగా ఉండి దేశాలను జయించే శక్తి వచ్చేసరికి వీళ్ళ పొగరు ఎలా ఉంటుందంటే, ఒకసారి చూద్దాం. రాజుల 2వ గ్రంథము, రాజుల 2వ గ్రంథము 19వ అధ్యాయము 20వ అధ్యాయం చూద్దామా? 20వ అధ్యాయం 14 నుండి చదువుదామా? 14. పిమ్మట ప్రవక్త అయిన యెషయా, క్షమించండి 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయం చూద్దాం. 18వ అధ్యాయం 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 28 నుంచి చదువుదామా? 28 నుంచి. గొప్ప శబ్దంతో 18వ అధ్యాయము 28 నుంచి. అషూరు రాజు తరపున అతని దూతలు, అతని సైన్యాధ్యక్షులు, అతని సైన్యం ఏం మాట్లాడుతున్నారు జాగ్రత్తగా వినండి. మహారాజైన అషూరు రాజు సెలవిచ్చిన మాటలు వినుడి. మహారాజైన అషూరు రాజు, మహారాజు ప్రపంచ దేశాన్ని జయిస్తున్నాడు అషూరు రాజు. అప్పుడు ఆయన సెలవిచ్చిన మాట ఆలకించండి. రాజు సెలవిచ్చినదేమనగా, హిజ్కియా చేత మోసపోకుడి. హిజ్కియా ఎవరు? హిజ్కియా యూదారాజు, దేవుని భక్తుడు. యూదులందరికీ ధైర్యం చెప్పాడు, మనకు యెహోవా దేవుడు ఉన్నాడు. ప్రపంచాన్ని జయించే రాజులు దేవుని ముందు నిలవలేరు. మనతో యుద్ధం చేయాలంటే ఎవరితో యుద్ధం చేయాలి? దేవునితో అని హిజ్కియా తన ప్రజలను బలపరిచాడు, ధైర్యపరిచాడు, మనోధైర్యం ఇచ్చాడు. కానీ ఇప్పుడు అషూరు రాజు ఏమైనా సమాచారం పంపాడు చూడండి. హిజ్కియా చేత మోసపోకుడి. హిజ్కియా చెప్పిన మాటలు మీరు మోసపోతున్నారా? హిజ్కియా చేత మోసపోకండి. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపే శక్తి వానికి చాలదు. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపించడానికి శక్తి ఆ హిజ్కియాకు చాలదు. యెహోవాను బట్టి మిమ్మల్ని నమ్మించి, లేదు నేను కాదు, యెహోవా దేవుడు మనతో ఉన్నాడని యెహోవాను బట్టి మిమ్మల్ని నమ్మించి, యెహోవా మనల్ని విడిపించును. యెహోవాను బట్టి యెహోవా పేరు చెప్తాడు. నేనెందుకు రక్షిస్తాను? నాకంటే బలవంతుడు మనతో ఉన్నవాడు దేవుడని మాయ మాటలు చెప్తాడు మీకు. యెహోవా చేత మిమ్మల్ని నమ్మించి, యెహోవాను బట్టి మిమ్మల్ని నమ్మించి, యెహోవా మనల్ని విడిపించును. యెహోవా మనల్ని విడిపించును. ఈ పట్టణం అషూరు రాజు చేతిలో చిక్కకపోవునని హిజ్కియా ఈ పట్టణం అషూరు రాజు చేతికి చిక్కపోవునని హిజ్కియా చెప్పుచున్నాడే. హిజ్కియా చెప్పిన మాట మీరు అంగీకరింపవద్దు. హిజ్కియా చెప్పిన మాటలు మీరు అంగీకరించవద్దు. అషూరు రాజు సెలవిచ్చినదేమనగా, నాతో సంధి చేసుకోండి. నా యొద్దకు మీరు బయటకు వచ్చిన ఎడల, నా దగ్గరికి బయటకు వచ్చేయండి. మీలో ప్రతి మనిషి తన ద్రాక్ష చెట్టు ఫలమును, తన అంజూరపు చెట్టు ఫలమును తినుచు,
తన అంజూరపు చెట్టు ఫలమును తినుచు బావి నీళ్లు త్రాగుచు తన బావి నీళ్లు త్రాగుచు ఉండును. అటు పిమ్మట మీరు చావక బ్రతుకున్నట్లుగా మేము వచ్చి మీ దేశం మీ దేశము వంటి దేశమునకు అనగా గోధుమలు ద్రాక్షారసము గల దేశమునకు, ఆహారము ద్రాక్ష చెట్లు గల దేశమునకు, ఒలివ తైలము తేనె గల దేశమునకు మిమ్మల్ని తీసుకొని పోవుదు, మచ్చట మీరు సుఖముగా నుందురు. కావున యెహోవా మిమ్మల్ని విడిపించునని చెప్పి హిజ్కియా మీకు బోధించిన మాట వినొద్దు. ఎలా చెప్తున్నాడు చూడండి. తర్వాత ఇంకా ఏమంటున్నాడు తెలుసా? ఆయా జనములలో ఆయా జనముల దేవతలలో ఏదైనాను తన దేశమును అష్షూరు చేతిలో నుంచి, మళ్ళీ ఎగ్జాంపుల్ చెప్తున్నాడు అయ్యారు, ఇన్ని దేశాలను నేను జయించాను, నా చేతిలో నుండి ఏ దేశపు దేవత అయినా ఆ జనులను విడిపించిందా? హమాతు దేవతలేమాయను, అర్పాదు దేవతలేమాయను, శపర్వయీము దేవతలేమాయను, హేన ఇవ్వ అనువాది దేవతలేమాయను. షోమ్రోను దేశపు దేవత నా చేతిలో నుండి షోమ్రోను విడిపించనా? యెహోవా మా చేతిలో నుండి యెరూషలేమును విడిపించునట్టుకు ఆయా దేశంలో దేవతల్లో ఏదైనాను తన దేశమును మా చేతిలో నుండి విడిపించినది కలదా అని చెప్పాను. అంటే వీడు ఎవరితో యుద్ధం చేయడానికి సిద్ధమైపోయాడు? దేవునితో యుద్ధానికి సిద్ధమైపోయాడు. అంతేనండి. హిజ్కియా వెళ్ళిపోయి బట్టలు చింపుకొని గోని పట్ట కట్టుకొని దేవుడికి రిక్వెస్ట్ పెట్టాడు. వాడు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. తండ్రి ఏంటి పరిస్థితి అంటే దేవుడు చెప్తున్నాడు చూడండి. 6వ వచనం 19వ అధ్యాయం 6వ వచనం 19వ అధ్యాయం 6వ వచనం. దేవుడి దగ్గరికి వెళ్ళింది. ఏంటి తండ్రి ఈ అష్షూరు రాజు ఎంత ఘోరంగా మాట్లాడుతున్నాడు, మా పరిస్థితి ఏంటి? అప్పుడు దేవుడు అంటున్నాడు చూడండి. యెహోవా సెలవిచ్చినదేమనగా అష్షూరు రాజు పనివారు నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడొద్దు. అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతును, అతడు వదంతిని విని తన దేశమునకు వెళ్ళిపోవును, తన దేశమందు కత్తి చేత అతన్ని కొల చేస్తాను. నేను నా పేరు చెప్పి అప్పటికండి ఇశ్రాయేలీలు యూదులు తప్పు చేశారు. వాస్తవానికి వాళ్ళని వాళ్ళ చేతికి అప్పచెప్పాలి. కానీ దేవుని గురించి మాట్లాడారు కదా, దేవుడికి పౌరుషం వచ్చింది. మిమ్మల్ని వాడి చేతికి అప్పచెప్పనన్నాడు. ఏం జరిగిందో చూడండి ఒకసారి. 21వ వచనం నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. 19వ అధ్యాయం 21. అష్షూరు రాజు సన్హరీబు గురించి మాట్లాడుతున్నాడు. అతని గురించి యెహోవా సెలవిచ్చినదేమనగా సీయోను కుమారి అయిన కన్యక అంటే యెరూషలేము నిన్ను దూషణ చేస్తుంది. నువ్వు దేశాలను జయించేవేమో, యెరూషలేము మాత్రం నిన్ను తిరస్కరిస్తుంది. దూషణ చేయుచున్నది, నిన్ను అపహాస్యం చేయుచున్నది. యెరూషలేము కుమారి నిన్ను చూసి తల ఊచుచున్నది. యెరూషలేము కుమారి నిన్ను చూసి తల ఊచుచున్నది. నీవు ఎవరిని తిరస్కరించితివి? నువ్వు ఎవరినిరా తిరస్కరించావు? ఎవరిని దూషించితివి? నువ్వు ఎవరిని తిరస్కరిస్తున్నావు? జాగ్రత్త. చరిత్రది ఇది. అసలు చరిత్ర హెరోడోటస్ రాసింది అసలు చరిత్ర కాదు. డార్విన్ చెప్పింది మన చరిత్ర కాదు. ఇది అసలు చరిత్ర. ప్రపంచంలో అనేక దేశాలు, ప్రపంచాన్ని మహాచక్రవర్తులు దేవుడికి దాసోహం అన్నారు. అది చరిత్ర. అది చరిత్ర. అందుకేనండి హిస్టరీ మీద ఒక పుస్తకం రాసింది. ప్రపంచ చరిత్రకారులకు సవాల్ చేస్తూ ఒక పుస్తకం. ప్రపంచ చరిత్ర మొత్తం తప్పు, అసలు చరిత్ర బైబిల్ నుంచి రాసుకొచ్చాను. ఆ పుస్తకం చదివిన తర్వాత తమ్ముడు సత్య, తమ్ముడు నాజర్ బాబు వీళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారండి. అన్నయ్య, ఈ బుక్ని ప్రపంచవ్యాప్తం చేయాలి. ప్రపంచవ్యాప్తం చేయాలంటే గ్లోబల్ లాంగ్వేజ్లోనికి బుక్ వెళ్ళాలి. గ్లోబల్ లాంగ్వేజ్ ఏది? ఇంగ్లీష్. అంతేనండి. శ్రద్ధ తీసుకొని హైదరాబాద్లో ఉన్న సోనీ సిస్టర్ గారి సహకారంతో ఆ బుక్ మొత్తం ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి దాన్ని ప్రింట్ చేశారండి. 50,000 రూపాయలకు పైగా ప్రింటింగ్ అయింది. దాన్ని వాళ్ళే ఉచితంగా, నేను ఎంత కష్టాల్లో ఉన్నాను తెలుసుకొని నా మీద ఏ భారం లేకుండా మొత్తం ట్రాన్స్లేషన్ చేసి బుక్ ప్రింట్ చేసి బుక్స్ మా ఇంటికి పంపించారండి. కడిగే క్లాస్ వాళ్ళకున్న ఆసక్తి. వాస్తవానికి ఈ వేదిక మీద ఇలాగో బుక్ను ఓపెన్ చేస్తే బాగుంది అనిపించింది నాకు మీ అందరిని చూసిన తర్వాత.
కానీ సెమినార్లో చేద్దామనే ఉద్దేశంతో లేదా జనవరి 1 చేద్దామనే ఉద్దేశంతో నేను ఆగాను. ఎంత అద్భుతమైనటువంటి పని అండి అది. నిజమైన చరిత్ర, ప్రపంచ దేశాలు వణికాయి దేవుడికి. ఆ చరిత్రను దాచిపెట్టిందండి సాతాను. దాచిపెట్టి ఏదో చెత్త చరిత్ర పుస్తకాలు అదంతా చెత్త. ఇంగ్లీష్లో ఉన్న బుక్ రిలీజ్ అవుతుంది. దాన్ని అనేక మంది మేధావులకి, స్కాలర్స్కి, హిస్టరీ మాస్టర్స్కి, టీచర్స్కి ఉంటాయి. అసలు చరిత్ర ఇది పిల్లలకు చెప్పాల్సిన చరిత్ర. ఓకే, అలా ప్రపంచ దేశాల రాజ్యాలు దేవునికి వణికేయండి. దేవుడు ఏం చేశాడు ఒకసారి చూస్తారా? ఏమంటున్నాడు? 22, నీవు ఎవరిని తిరస్కరించితివి? ఎవరిని దూషించితివి? నువ్వు ఎవరిని దూషించితివి? నీవు గర్వించి ఎవరిని భయపెట్టి? నీవు గర్వించి ఎవరిని భయపెట్టితివి? ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునినే కదా. నీ దూతల చేత యెహోవాను తిరస్కరించి, నీ దూతల చేత యెహోవాను తిరస్కరించి పలికించిన మాట ఇవే కదా అని చివరికి ఏం చేశారు తెలుసండి? అప్పుడప్పుడు వీడంతా పిరికోడండి. దేవుడి దృష్టికి మనుషులు ఎంత అల్పులంటే దేవుడు యుద్ధానికి దిగనవసరం లేదండి. అప్పుడప్పుడు పిల్లల్ని దడిపిస్తూ తుత్ అంటారు. విన్నారు ఇది? జస్ట్ వాళ్ళు తుత్ అన్నాం అనుకోండి, తెలుస్తారు. అష్షూరు రాజును దేవుడు ఏం చేయాల, కొట్టలా తిట్టలా, జస్ట్ తుత్ అన్నాడు అంతే. పారిపోయాడండి. ఎలాగో చూడండి ఒకసారి. దేవుడు యుద్ధానికి దిగడు. దిగితే కథ వేరేలా ఉంటుంది. పూర్తి స్థాయిలో యుద్ధానికి దిగకుండానే ఏం చేశాడు చూడండి. 35, ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో చొచ్చి 185,000 మందిని 185,000 మందిని హతము చేసింది. హతం చేసిందట. ఎంతమంది? 185,000. 185,000 మంది. ఒక దూత వెళితే, ఒక్క దూత ఆయన దిగితే అసలు ఉంటారండి? ఒక దూత 185,000 మంది. ఏం జరుగుతుందో తెలియదు. తెల్లవారు లేచి చూస్తేనట చూడండి, కలయబరములై ఉండిరి. 185,000 మందిని హతం చేసిన ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబరములు. దేవుడితో పెట్టుకుంటే ఎలా ఉంటుందంటే, పడుకున్న మనసు మీద పడుకున్నట్టుగా 150,000 మంది ఒక రాత్రి. 185,000 మంది. ప్రియులరా, దేశానికి అది క్షేమం కాదండి. ఆయనతో పెట్టుకుంటే దేశానికి క్షేమం కాదు. ఒక బబులోను దేశం దేవుని పిల్లలతో పెట్టుకుంది. మట్టానికి మహావేశైన బబులోను కూలిపోయింది. తెలుసా మీకు? చరిత్ర ఇంకా ముందుకెళ్తే బబులోను దేశం కూలిపోయింది, అష్షూరు దేశం కూలిపోయింది. తెలుసా మీకు? ప్రపంచ దేశాలలో ఎన్ని దేశాలు దేవుడికి ఎదురు తిరిగాయో ఒక్కొక్క దాన్ని నామరూపాల్లో లేకుండా చేశారు. చరిత్రలో నామరూపాలు. ఇశ్రాయేలీయులు బయలుదేరి ఐగుప్తు నుంచి కనాను దేశానికి వస్తుంటే యుద్ధానికి దిగబడ్డారట అమాలేకీయులు. దేవుడు అమాలేకీయులతో యుద్ధం చేయనీయలేదు. ఎందుకంటే ఇప్పుడే యుద్ధం అంటే భయపడిపోతారేమో అని అలా తిప్పుకుంటూ వచ్చాడు. కానీ ఆ రోజు ఒక మాట ఇచ్చాడు, నా పిల్లలను భయపెట్టారు కదా, ఆకాశం క్రింద అమాలేకీయుల పేరు ఉండకుండా నాశనం చేస్తాను, తుడిచేస్తాను. అమాలేకీయులనే జాతి ఇప్పుడు భూమి మీద లేదండి. దేవునితో యుద్ధమా? భారతదేశంలో మత ఛాందస్వాదులైన వాళ్ళు దేవుణ్ణి లేకుండా చేయాలి, క్రైస్తవులను భయపెట్టాలి, క్రీస్తును నమ్మిన జనాన్ని భయపెట్టాలి, బైబిల్ లేకుండా చేయాలని పిచ్చి 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 కలలు కట్టున్నారు. ఎవరితో యుద్ధం పెట్టుకుంటున్నారు తెలుసా? ఎవరితో? దేవునితో. ఒకడు అంటున్నాడు, యేసుక్రీస్తు పుట్టాడా? అయితే డిసెంబర్ 25 మీ బైబిల్లో డేట్ ఉందా? టీవీ ఛానల్లో కూర్చొని పిచ్చి పిచ్చి ఇంటర్వ్యూ. ఒక పాస్టర్ వెళ్ళాడండి దానికి సమాధానం చెప్పడానికి. ఇంటర్వ్యూలో ఒక పాస్టర్ని కూర్చోబెట్టి ఛానల్లో, మా దేవుళ్ళకి తేదీలు ఉన్నాయి, తిథులు ఉన్నాయి, పుట్టిన డేట్లు ఉన్నాయి. మీ దేవుడికి పుట్టిన తేదీ లేదు, యేసుప్రభువు పుట్టిన తేదీ బైబిల్లో లేదు. బైబిల్లో పుట్టిన తేదీ లేనప్పుడు అసలు ఆయన ఉన్నట్టా? అప్పుడు ఈ పాస్టర్ ఏం చెప్పాలి దానికి సమాధానం? ఆయన ఏం చెప్తున్నారు తెలుసా?
నా కొరకు ప్రాణం పెట్టాడు కనుక నేను యేసు ప్రభువుని నమ్మాను. ఆయన అడిగిన ప్రశ్న వేరే చెప్పే సమాధానం పొందలేదు. అందుకే నేను ఎవడో లెక్క చేయట్లేదు. ఎందుకో ఆ కూర్చోబెట్టే వాళ్ళు కూడా, ఆ ఛానల్ వాళ్ళు కూడా బొత్తిగా సబ్జెక్ట్ లేని వాళ్ళని పిలుస్తూ ఉంటారు. అదే నన్ను కూర్చోబెట్టారు అనుకోండి, అక్కడ నేను ఒకటే రెండు ప్రశ్నలు అడుగుతాను. పుట్టిన తేదీ వేయకపోతే అసలు పుట్టినట్లా? మా తాతకు పుట్టిన తేదీ వాళ్ళ నాన్న ఎవరు వేయలేదు. ఇప్పుడు మా తాత ఉన్నట్టా లేదంట నువ్వు చెప్పు అంటాను. పుట్టిన తేదీ వేయలేదు ఎవరు. కాస్త బుర్రనోడే ఉన్నాయి ఇంటర్వ్యూ కూర్చోబెట్టరాదు. నువ్వు అసలు జర్నలిస్టువేనా అని అడుగుతాను. నువ్వు జర్నలిస్టువా? పుట్టిన తేదీ అయినంత మాత్రం నువ్వు పుట్టనట్ట బుర్రందా లేదా అని అడుగుతాను. లేదు ఇంకా మా నీలిగాడు అనుకోండి, నీలుగుతాడు, ఊరికే వదలరు కదండి, పెద్ద మేధావులు అనుకుంటారండి. లేదు యేసుక్రీస్తు పుట్టిన తేదీ తీసుకురావాలి అంటే నేను నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ వేస్తాను. అయితే నీ పుట్టిన తేదీ తీసుకురా అంట. నీ పుట్టిన తేదీ తీసుకొస్తే నేను యేసుక్రీస్తు పుట్టిన తేదీ తీసుకొస్తా. అదేంటి, నా పుట్టిన తేదీ ఉందని డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తెచ్చాడు అనుకోండి, ఇది నీ పుట్టిన తేదీ కాదు చిట్టి కన్నా, ఇది నా పుట్టిన తేదీయా అని వెళ్ళి డాక్టర్ని అడిగి తీసుకెళ్ళి వాడు ఏమంటాడు తెలుసా? ఇది నీ పుట్టిన తేదీ కాదు నాయన, ఇది నీ డెలివరీ డేట్ అంటాడు. డేట్ ఆఫ్ డెలివరీ, నాట్ డేట్ ఆఫ్ బర్త్. ఈరోజు మనం రాసుకున్న డేట్ ఆఫ్ బర్త్ కాదు, అది డేట్ ఆఫ్ డెలివరీ. అడగండి ఒకసారి డాక్టర్ని, నేను చెప్పింది అబద్ధం. నిజం చెప్పనా, ఈ ప్రపంచంలో ఎవరికి పుట్టిన తేదీ తెలియదు. నీకు లేదు, నాకు లేదు. ఏమండి, ఇది సెల్ ఫోన్ 2019లో అన్నానండి, 5 ఏళ్ళు అవుతుంది ఇప్పుడు. ఇది నవంబర్ 20ని బుక్ చేశాను, నవంబర్ 25 వచ్చింది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. దీని డేట్ ఆఫ్ డెలివరీ ఏంటి? నవంబర్ 25, 2019. కానీ దీని మ్యానుఫ్యాక్చరింగ్ ఎప్పుడో తెలుసా? అంతకుముందే కంపెనీలో మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోయింది. దాని మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ వేరు, దాని డెలివరీ డేట్ వేరు. ఒక కారు బుక్ చేసావు అనుకో, నువ్వు బుక్ చేసావు, అది మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. కానీ కారు డెలివరీ అవ్వడానికి ఒక 10 రోజులు 20 రోజులు టైం తీసుకుంటుంది. అంటే కారు మ్యానుఫ్యాక్చరింగ్ డేటు డెలివరీ డేట్ ఒకటే అవుతుందా? నువ్వు పుట్టిన తేదీ వేరు. ఎప్పుడు పుట్టావు తెలుసా? ఎప్పుడు పుట్టావు? జగత్తు పునాది వేయబడక ముందు పుట్టావు. యేసుప్రభు ఎప్పుడు పుట్టాడు? జగత్తు పునాది వేయబడక ముందు పుట్టాడు. మరి తల్లి గర్భంలో ఆకారాన్ని ధరించుకోవడానికి మనం వచ్చాం, ఆకారాన్ని ధరించుకున్నాం. బ్యాటరీ అయిపోయింది. హలో, ఓకే. ఆకారాన్ని ధరించుకోవడానికి తల్లి గర్భంలోకి వెళ్ళాం, అంతకు ముందే పుట్టాం. ఆకారాన్ని మాత్రమే తల్లి గర్భంలో ధరించుకున్నాం. దేవుడు బైబిల్లో అండి యేసుక్రీస్తు పుట్టిన తేదీయే కాదు, అబ్రహాం పుట్టిన తేదీ లేదు, మోషే పుట్టిన తేదీ లేదు, దావీదు పుట్టిన తేదీ లేదు, అసలు ఎవరు పుట్టిన తేదీ లేదు. ఎందుకు లేదు? దేవుడికి పుట్టిన తేదీ లేయటం రాలేదనే, క్యాలెండర్ తెలియక ఆయన డేట్లు మెయింటైన్ చేయలేదా? ఇశ్రాయేలీయులు ఏ నెలలో ఏ దినమున బయలుదేరి రాశారు? అబీబు నెలలో మొదటి దినం. డేట్స్ ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడు ఏ నెలలో సీనాయి అరణ్యం దిగారు, ఎప్పుడు ఎర్ర సముద్రాన్ని దాటారు, ఎప్పుడు జలప్రళయం వచ్చిందో, ఏ రాజు ఎప్పుడు సింహాసనం ఎక్కాడు, టోటల్ డేట్స్తో సహా రాసిన దేవుడు. పుట్టిన తేదీలు ఎందుకు వేయలేదు? ఎందుకంటే నీవు తల్లి గర్భం నుంచి వచ్చేది నీ పుట్టిన తేదీ కాదు కనుక రాయలేదు. మనం ఎలాంటి వాళ్ళు అంటే మనకు కొంచెం మెంటల్ ఉంటుంది. అది పుట్టిన తేదీ కాదని తెలుసు కూడా హ్యాపీ బర్త్డే టు యూ, అరే పుట్టినరోజు కాదు కదా రాజు అంటే అయినా పర్లేదు హ్యాపీ బర్త్డే. మనకి మెంటల్ మనకి. దేవుడిని ఇలాగ మెంటలోడు కాదు. ఆయన అవునంటే అవును, కాదంటే కదా. పుట్టినరోజు కాదు కనుక షటప్. పుట్టిన తేదీ వేసి ఇవ్వాలంటే అది నువ్వు తట్టుకోలేవు. ఎందుకంటే అది పరలోకములో పరలోక కాల జ్ఞానం, అది నీకు అర్థం కాదు. యేసుప్రభు ఎప్పుడు పుట్టాడు, నువ్వెప్పుడు పుట్టావో నీకు అర్థం కాదు. పరలోకం ఆ కాలాన్ని నువ్వు తట్టుకోలేవు. కనుక బైబిల్లో ఎవ్వరి పుట్టిన తేదీలు ఉండవు. అసలు నువ్వు వేసుకున్నది నీ పుట్టిన తేదీ కాదు. ఇంకా నీ దేవుడికి నువ్వు పుట్టిన తేదీ వేసావు, అంత గొప్పడు నువ్వు.
దీనికి ఒక పెద్ద లాజిక్. మళ్ళీ అడుగుతున్నావు అదో పెద్ద ప్రశ్న, దానికి వీళ్ళు తడబడ్డాం. నాలాంటి వాళ్ళు కూర్చోబెడితే అర్థమవుతుంది. వస్త్రముల వలవలన్నీ ఒడిచి కూర్చోబెడతాడు. కనుక దేవునితో యుద్ధానికి తెలియదు. దేశానికి అది క్షేమం కాదు. ఎందుకంటే నీకంటే ముందు దేవుని జోలికి వెళ్ళిన దేశాల పరిస్థితి, ఒక ఐగుప్తును చూడు, ఒక సొదొమాను చూడు, ఒక అషూరును చూడు, ఒక బబులోను చూడు. దేశాల చరిత్రలో లేకుండా పోయాయి. వద్దు, దేవునితో పెట్టుకోవద్దు. దేవునితో యుద్ధమా, దేశానికి ఇది క్షేమమా. నన్న పాట ఒకటి ప్లే చేయాలని ఉంది. మణిపూర్ సాంగ్ ప్లే చేయగలరు? మణిపూర్ సాంగ్, దిగజారింది లోకం. లైట్స్ ఆఫ్ సాంగ్ ప్లే చేయండి. లైట్స్ ఆఫ్. నెట్లోనే ఉంటుంది అది. నెట్ వస్తుంది కదా, పర్లేదు. స్టేజ్ మీద కూడా ఆపండి కాసేపు, పురుగులన్నీ మన మీదకి వస్తాయి. స్టేజ్ లైట్లు కూడా ఆపమనండి. ప్రొజెక్టర్ ఆన్ చేశారా? ప్రొజెక్టర్ ఆన్లో లేదు నాన్న. ఫోటో వేసాం కదా, అక్కడ బాబు కింద స్టెసీ అని పేరు పెట్టాం. ఆ స్టెసీ పేరు కరెక్ట్ అయిపోయాడు. కొంచెం చూసి చెప్పాను కరెక్షన్. నాయకులారా మరిగితే మతమేడలు కట్టుకొని కులబాటలు పరుచుకొని అనగారిన మడి పూర్ణ మాతృమూర్తి చరచబడితే భరించని ఆ దేవుడు భరతం పట్టడా. ఉత్తర భారతాన ఉపద్రవం కదుగదా. దిగజారింది ఈ లోకం, ప్రేమను హతమార్చింది సంఘం. సమాజం చాలా చెడిపోయింది. ఏదో మేము ఎక్కువ మంది ఉన్నాం కనుక ఈ దేశంలో మేమే ఉండాలని ఒక మత వర్గం ఈరోజు ప్రజలను రెచ్చగొడుతుంది. ఒకే మతం ఉండాలన్న కాంక్షతో, ఒకే కులం ఉండాలన్న కాంక్షతో మిగిలిన వాళ్ళని చంపాలన్న ఒక బలమైన ఆలోచన మనుషుల మనసులో పెట్టింది. దేవుని మరచిన జనం పిచ్చల విడి జీవితం, సభ్యత మరచిన సంఘం సమాధితో సమానం. నియమం ఒక చెరసాలని, ధర్మం ఒక పంజరమని స్వేచ్ఛగా తిరగగోరి దేవునిపై తిరగబడితే భరించని ఆ దేవుడు ఈ భరతం పట్టడా. దుష్టులను దులిపేందుకు దుష్ట క్రిమి పుట్టదా. గతకాలపు గడగండ్లు కరోనా కన్నీళ్ళు, ఈ పాపానికి అవే అంతులేని ఆడవాళ్ళు. దేవునితో యుద్ధమా, దేశానికి క్షేమమా. దిగజారింది ఈ లోకం, ప్రేమను హతమార్చింది సంఘం. హలో ప్రియులరా, దేవుడెంత శక్తిమంతుడు. ఆ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండకపోతే అంత ప్రమాదకరము. దేవునితో యుద్ధం క్షేమం కాదని దేశాలు ఉనికిలో లేకుండా పోయాయని ఈ వాస్తవాలను గ్రహించి దేవునికి భయపడండి, క్షేమంగా బ్రతకండి. ప్రార్థన చేసుకుందాం.
మహోన్నతులకు మా తండ్రి, మీ పిల్లలు ఏర్పాటు చేసిన ఈ మంచి కార్యంలో మీరు విజయమును అనుగ్రహించారు. ఏదైతే గూగుల్ మీట్ ద్వారా వారు సంకల్పించారో దానిని మరింతగా ముందుకు తీసుకొని వెళ్ళండి. వాక్యము వింటున్న ప్రతి బిడ్డ కూడా ఒక బలమైన ఆయుధముగా తీర్చిదిద్దబడి అపవాది కంచు కోటల మధ్యలో చేయగలిగే శక్తిని ప్రసాదించండి. పునాదులుగా ఉన్నటువంటి మీ పిల్లలు ఎంతమంది అయితే ఉన్నారో, బలమైన పిల్లర్స్గా ఉన్న మీ పిల్లలు ఎందరైతే ఉన్నారో వారిని దీవించండి. వేదికపై ఉన్న దైవజనాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆయురారోగ్యాలతో నింపండి. కుమారుడు నాసరబాబు, సత్య, వారికి సహకారులుగా ఉన్న ఇంకా యవనస్తులు, పిల్లలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు పేరు పేరున దీవించండి. ఎవరైతే పెద్దలుగా ఉండి ఈ గూగుల్ మీట్ నడిపిస్తున్నారో ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి. మీ పిల్లలు వెళుతుండగా క్షేమంగా తోడుకొని వెళ్ళండి. మీ చిత్తమైతే మేము జీవించి ఉంటే మరలా మీ వాక్యంతో కలుసుకొని ఆనందించే అవకాశం ఇవ్వండి. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సకల పరిశుద్ధులకు మనకు తోడయుడు నడిపించును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు. చాలా సంతోషం అన్నయ్య. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక 2 నిమిషాలు అయిపోయింది. విన్నారు కదండి దేవునితో